హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలి. చూసారా బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా నీట్గా, చాలా అందంగా ఉన్నాయి కదా, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఇవి ఎలా చేసుకోవాలని చూద్దాం. 4 ఇంచెస్ పీస్ అంటే బోత్ సైడ్స్ 2 సైడ్స్ కూడా 4 ఇంచెస్ పీస్ తీసుకొని ఒక హ్యాంగింగ్కి 2 పీసులు పడతాయండి. అలా 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అది కొంచెం పెద్దగా వస్తుంది. ఇది 4 ఇంచెస్ అంటే కొంచెం మీడియం సైజ్ వస్తుంది అన్నమాట. దీన్ని ఇలాగా క్లాత్ తీసుకొని మనం గంట తయారు చేసుకుంటాం కదా, సేమ్ ఆ గంట నేను తయారు చేసాను చూడండి. ఆ గంట బీడ్స్ పూసలు, గోల్డ్ కలర్ పూసలు తీసుకొని వీటిని ఒక పక్క మడుచుకొని కుట్టు వేసేయాలి. అంటే 2 జాయింట్ చేసేయాలన్నమాట. మనం ఎటు పక్క అయినా పర్లేదు, అంటే 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇటు పక్క ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు. ఒక పక్కకు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను, సేమ్ అలాగే యాస్టీజ్గా వేసుకొని దీన్ని చూడండి ఆ కార్నర్ పట్టుకొని ఈ కార్నర్ రాదు మనకి, ఆ కార్నర్ పట్టుకుంటేనే వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కార్నర్ పట్టుకుంటేనే మనకి మిడిల్లోకి అనేది వస్తుంది అన్నమాట. 2 పక్కల ఇలాగా కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ అదే ఫోల్డింగ్ చిన్నదిగా ఫోల్డ్ చేయాలి. ఇంకొకటి మనం ఏ కార్నర్ అయితే ఫోల్డ్ చేసామో ఆ కార్నర్ని మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని అలా సమోసా ఫోల్డింగ్లో వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కుట్టు వేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ 2 అలాగే చేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ అన్నమాట. కార్నర్ పట్టుకుని ఫోల్డ్ చేస్తే మిడిల్లోకి అనేది వచ్చేస్తుంది. 2 సైడ్స్ కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ కార్నర్ నుంచి దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద కుట్టు వేసుకోవాలి. ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉంటుంది. కొంచెం మనకి సమోసా షేప్లో వస్తుంది అన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత ఏవైతే ఎక్స్ట్రా ఖర్చులు అవి ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. దారం పోగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా కటింగ్ చేసుకొని మనం ఏదైతే తాడు ఉందో బ్లౌజ్కి వేసుకునే తాడు, ఆ తాడుని తీసుకొని ఈ రెండిటికి మధ్యలో మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ అనేది రివర్స్లో ఉండాలి. అంటే 2 ఆపోజిట్లో ఉండాలి. పైకి కిందకి కాకుండా 2 కూడా లోపలికి ఉండాలి. లోపలికి ఉండి ఫోల్డ్ చేసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసి చిన్న టాకా వేసుకుంటూ మధ్యలో థ్రెడ్ దగ్గర కూడా చిన్న టాకా వేసుకుంటూ 2 జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసిన తర్వాత దాన్ని అలా తిరగేస్తే చూసారా కొంచెం హార్ట్ షేప్ మన హార్ట్ సింబల్ ఉంటుంది కదా, ఆ షేప్ అనేది వస్తుంది మనకి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా కట్ చేసుకోవాలి. హార్ట్ షేప్ వచ్చేలాగా మనం కొంచెం వెనక తిరిగేసి అది అలా హార్ట్ షేప్ వస్తుంది అన్నమాట. చూసారా అక్కడ నీడలా కూడా కనిపిస్తుంది కదా నేను పెట్టింది. ఇప్పుడు చూడండి మనం బీడ్స్ తీసుకుందాం. నేను 5 బీడ్స్ తీసుకున్నాను ఆల్రెడీ. గంట చాలామంది వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టైలరింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న గంట కుట్టడం అనేది వస్తుంది కదా, ఆ బెల్ కుట్టుకొని దానికి మధ్యలో నుంచి పూసలు ఎక్కించాలన్నమాట. మనం నార్మల్ కుడితే థ్రెడ్కి కుట్టేస్తాం కదా, అలా థ్రెడ్ లేకుండా ఇది నార్మల్గా బెల్ కుట్టి దాన్ని తిరిగేసి దాంట్లో నుంచి నీడిల్ పెట్టి ఈ పూసలు ఎక్కించాలి. 5 తీసుకున్నాను నేను. 5 కంటే ఎక్కువ అంటే లాంగ్ అయిపోద్ది, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు 4 తీసుకోవచ్చు, ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దానికి వెనక్కి మనకి బ్యాక్ ఫోల్డ్ చేసాం కదా, ఆ బ్యాక్ ఫోల్డ్ దగ్గర నుంచి చిన్న టాకాలాగా 2 జాయిన్ చేసుకుంటూ దీన్ని దానికి అటాచ్ చేయాలన్నమాట. ఈ పూసలు ఏదైతే దండలా ఉందో దాన్ని దీనికి అటాచ్ చేయాలి. ఇలా మీకు అందమైన హ్యాంగింగ్స్ అనేది రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగుంది, క్యూట్గా ఉంది కదా. ఈజీగా అయిపోద్ది. మనకి బ్లౌజ్కి కూడా లైట్ వెయిట్ ఉంటుంది. మామూలుగా మన మార్కెట్లో కొన్నవి అయితే కొంచెం బరువు ఉంటాయి కదా, ఇవైతే లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.